ఓం శాంతి. స్మృతి యొక్క లోతైన సరోవరంలో దిగి చూడండి. నిమిత్త భావం యొక్క సంకల్పం హృదయంలో జాగృతం అవుతూనే నేను నాది యొక్క సూక్ష్మ తరంగాలు స్వతహాగానే విలీనం అయిపోతాయి. ఇదే స్మృతి ఆత్మని అలజడి యొక్క తుఫాన్ నుండి బయటికి తీసి అచంచలత్వం మరియు స్థిరత్వం యొక్క లోతైన రాయిపై స్థాపితం చేస్తుంది. నిమిత్తంగా అవడం అంటే ఎక్కడైతే అందరి దృష్టి స్వతహాగా పడుతుందో అటువంటి స్టేజ్ పైన నిల్చోవడం. కానీ ఆ దృష్టి మీ వ్యక్తిత్వం పైనే కాదు, మీ మాధ్యమంగా ప్రత్యక్షమైన పరమశక్తి యొక్క కిరణాలపై స్థిరమవుతుంది. ఈ భావంతో చేసే ప్రతి కార్యం శ్రమ అనిపించదు, ఇంకా సహజ ప్రవాహంలో సేవగా అయిపోతుంది. ఇదే భావం ఆత్మ యొక్క రక్షణ కవచం. అది ఏ పరిస్థితిలో అలజడిలోకి రానివ్వదు. ఎప్పుడైతే ఆత్మ ప్రతి విషయంలో అతీతంగా అవుతుందో అప్పుడే పరంపిత యొక్క సహారా జీవన స్పందనంగా అయి అనుభవం అవుతుంది. ఇప్పుడు భ్రమిస్తున్న మానవులకి రెండే రత్నాలు కావాలి, ఒకటి శాంతి, ఇంకొకటి ఆత్మిక స్నేహం. ఎందుకంటే వీటి లోపమే ఉంది. అందుకే ప్రతి కార్యక్రమంలో ఆత్మలను పరమాత్మతో జోడించే ముందు ఆ పరమ స్నేహం యొక్క మహిమ చేయండి మరియు ఆ దివ్య సంబంధంతో శాంతి యొక్క లోతైన అనుభవం చేయించండి. ఎక్కడ ప్రేమ శాంతి యొక్క సంతులన ఉంటుందో అక్కడ ఆత్మ తను పోగొట్టుకున్న గమ్యం పొందేస్తుంది. అనగా నిమిత్త భావం యొక్క జ్యోతిని వెలిగించి ఎల్లప్పుడూ అచంచలంగా స్థిరంగా ఉండండి. సదా అచల్ అడోల్ భవ. ఓం శాంతి.